హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం వేద నాగరికతలో భాగంగా అనగా భారతదేశ చరిత్రలో భాగంగా వేద నాగరికత లేదా ఆర్య నాగరికత రెండవ పార్ట్లో చూస్తున్నాం. పార్ట్ 2 అన్నమాట. ఇది అథర్వణ వేదానికి కంటిన్యూషన్లో ఉంది. అంటే పార్ట్ 1కి కంటిన్యూషన్లో. చివరగా మనం అథర్వణ వేదం గురించి చెప్పుకున్నాం కదా, దానికి కంటిన్యూషన్లో చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఈ అథర్వణ వేదంలో భాగంగా సతి గురించి మొదటగా పేర్కొన్న వేదం వచ్చేసి అథర్వణ వేదం అన్నమాట. అంటే సతి గురించి అంటే మనం సతీ సహగమనం కానీ సతి అనే పదం గురించి మొదటగా పేర్కొన్న వేదం వచ్చేసి అథర్వణ వేదం. ఈ వేదంలోనే జ్యోతిష్య శాస్త్ర బీజాలు ఉన్నాయి. ఓకే, ప్రతి వేదం 4 భాగాలను కలిగి ఉంటుందన్నమాట. అంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలు ప్రతి వేదం వచ్చేసి 4 భాగాలను కలిగి ఉంటుందన్నమాట. మొదటిది వచ్చేసి సంహితలు, రెండవది బ్రాహ్మణాలు, మూడవది అరణ్యాలు, 4 ఉపనిషత్తులు. వీటన్నింటినీ ప్రతి ఒక్క వేదం కలిగి ఉంటుంది. ఈ మొదటిది మనం సంహితలు చూసినట్లయితే సంహితలు 4 రకాలు అన్నమాట. మొదటిది వచ్చేసి ఋగ్వేద సంహిత, 2 యజుర్వేద సంహిత, 3 సామవేద సంహిత, 4 అథర్వణ వేద సంహిత. సో మొదటగా ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణాల గురించి చూసినట్లయితే పద్య రూపంలో ఉన్నదాన్ని గద్య రూపంలో చెప్పడాన్ని బ్రాహ్మణాలు అంటారు. అంటే ఏదైనా ఒక విషయం గురించి పద్య రూపంలో ఉన్నటువంటి ఒక విషయం గురించి గద్య రూపంలో చెప్పడాన్ని బ్రాహ్మణాలు అని చెప్పచ్చు. తెలుగువారి గురించి ప్రస్తావించినది ఐతరేయ బ్రాహ్మణం. ఓకే, ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ వేద సంహిత, అనుసంధానించబడిన బ్రాహ్మణాలు, వల్లించే పండితులు. అంటే ఎవరు వల్లిస్తారో వారి గురించి ఇక్కడ వారి పేరు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మొదటగా వేద సంహిత ఋగ్వేద గురించి చూసినట్లయితే దీనికి సంబంధించిన బ్రాహ్మణాలు వచ్చేసి ఐతరేయ బ్రాహ్మణము, కౌశితకి బ్రాహ్మణం. వల్లించే పండితులు వచ్చేసి హోత్రి అంటారు. ఇతన్ని ఎవరైతే దీనికి సంబంధించిన వాటి గురించి చెప్తారో వారిని హోత్రి అని అంటారు. రెండవది యజుర్వేదం గురించి చూసినట్లయితే ఈ అనుసంధానించబడిన బ్రాహ్మణులు వచ్చేసి తైత్తరీయ బ్రాహ్మణము అనగా కృష్ణ యజుర్వేదం అని చెప్పచ్చు. దాన్ని శతపథ బ్రాహ్మణం, దీన్ని శుక్ల యజుర్వేదం అని కూడా చెప్పచ్చు. దీని యొక్క పండితుడు వచ్చేసి అథర్వు. మూడవది సామవేద, తాండ్య మహాబ్రాహ్మణము, చాందోగ్య బ్రాహ్మణము, జైమిని బ్రాహ్మణము. వల్లించే పండితుడు వచ్చేసి ఉద్గాత్రి అన్నమాట, ఉద్గాత్రి. నెక్స్ట్ వచ్చేసి అథర్వణ, ఈ గౌపత బ్రాహ్మణము వచ్చేసి పండితుడు వచ్చేసి ఎవరు ఉండకపోవచ్చు, వారి పేరు గురించి ప్రస్తావించడం జరగలేదు. మూడవది అరణ్యాలు, ఇది వన సాహిత్యం. అరణ్యాలు వచ్చేసి వన సాహిత్యం అన్నమాట. ఇది బలి కర్మల కన్నా ధ్యాన పద్ధతుల మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. అంటే బలి కర్మల కన్నా అంటే బలి ఇవ్వడం జంతువులను అటువంటి వాటికన్నా ధ్యాన పద్ధతుల మీద అంటే ధ్యానం చేసే వాటి మీద ఎక్కువ దృష్టిని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చాయన్నమాట అరణ్యాలు. ఓకే, నెక్స్ట్ 4వది వచ్చేసి ఉపనిషత్తులు. వీటి గురించి చూసినట్లయితే ఉపనిషత్తులు అంటే గురువు శిష్యుల మధ్య సంభాషణలు అన్నట్టు. అంటే టీచర్ అండ్ స్టూడెంట్స్కి మధ్య ఉన్నటువంటి సంభాషణలను మనం ఉపనిషత్తులు అని చెప్పచ్చు. సో గురువు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడాన్ని ఉపనిషత్తులు అంటారు. ఎవరైతే గురువు దగ్గర కూర్చొని నేర్చుకుంటారో, ఇక్కడ పాదాల దగ్గర అంటే గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవడం అన్నమాట. ఆ విధంగా దీనికి అర్థం ఉంటుంది. సో వైదిక యుగంలో భారతీయ తాత్విక చింతనకు పరాకాష్ట వచ్చేసి ఉపనిషత్తులు. అంటే తత్వశాస్త్ర గ్రంథాలకు సంబంధించినవి ఉపనిషత్తులు అన్నట్టు. ఓకే, వైదిక యుగంలో
తత్వశాస్త్ర గ్రంథాలను ఉపనిషత్తులను చెప్తాం వైదిక యుగంలో. ఓకే, అంటే ప్రస్తుతం తత్వశాస్త్ర గ్రంథాలుగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉపనిషత్ అనే పదము ఉపనిష్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఉపనిషత్ అనగా ఎదురుగా కింద కూర్చోవడం అని అర్థం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గురువు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం అని చెప్పినాం కదా, అదన్నమాట. ఇది కూడా సేమ్ మీనింగ్. ఉపనిషత్తులు వేదాల అంతాన ఉండడం వల్ల వీటిని వేదాంతం అంటారు. ఇంపార్టెంట్. అంటే ఉపనిషత్తులు వేదాలకు చివర ఉంటాయి కాబట్టి, అంటే మొదటగా మనకి చూసుకున్నాం కదా సంతానీలు, ఇక్కడ మనం మొదటగా చదువుకున్నాం కదా సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు అంటే వేదాలకు చివరిలో ఉన్నాయి. ఆ మూడి తర్వాత చివరిగా ఉంది కాబట్టి దీన్ని వేదాంతం అని అంటారు. సో ఉపనిషత్తుల యొక్క సంఖ్య వచ్చేసి 108. తెలిసినవి, తెలియనివి ఇంకా ఉన్నాయి, కానీ మనకు తెలిసినవి మాత్రం 108. ఓకే, దీని యొక్క సంఖ్య వచ్చేసి 108. ఓకే, గోత్రం అనున్నది మొదటిసారిగా ఉపనిషత్తులలో ఉపయోగించారు. గోత్రాన్ని మొదటగా ఇక్కడ ఉపయోగించినట్టు ఉపనిషత్తులలో ఉపయోగించారు. సో ఉపనిషత్తుల యొక్క వివరాలు చూసినట్లయితే ఇక్కడ మాండక ఉపనిషత్తు ఇంపార్టెంట్ అన్నట్టు. భారతీయ ప్రభుత్వ చిహ్నంలో చేర్చుకున్న సూక్తి వచ్చేసి సత్యమేవ జయతేను ఈ ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ బృహదారణ్యకోపనిషత్తు. ఇది కూడా కొంతవరకు ఇంపార్టెంట్ కాబట్టి రాయడం జరిగింది. ఇది ఉపనిషత్తులలో ముఖ్యమైనది మరియు ప్రాచీనమైనది, అందుకే దీన్ని ఇక్కడ నేను రాయడం జరిగింది. సో పునర్జన్మను మొదటిసారి ప్రస్తావించిన ఉపనిషత్తు ఇది. ఓకే, బృహదారణ్యకోపనిషత్తు అన్నట్టు. నెక్స్ట్ వేదాంగాల గురించి చూసినట్లయితే మనం వేదాంగాలు వేరు, వేదాంతాలు వేరు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇది వేదాంతం అన్నట్టు. ఈ ఒక్కొక్క వేదంలో 4 ఉంటాయి అన్నాం కదా, సంహితలు, అరణ్యాలు, నెక్స్ట్ వచ్చేసి ఉపనిషత్తులు, ఇటువంటివి ఉంటాయని చెప్పినాం కదా 4. అందులో చివరిది ఉపనిషత్తు అనేది వేదాంతం. ఇప్పుడు మనం చెప్పుకునేది వేదాంగాలు, అవి వేరు ఇవి వేరు. సో వేదాంగాలు వేదాలను సరిగా అధ్యయనం చేయడానికై మరియు అర్థం చేసుకోవడానికై ఉపయోగపడేవే వేదాంగాలు అన్నట్టు. సో వేదాలను అపౌరుషేయాలు అని, వేదాంగాలను మానవ సృష్టితాలు అని అంటారు. అంటే మానవుడు రాసుకున్నటువంటివి కాబట్టి మానవ సృష్టితాలు అని అన్నారు. సో వేదాంగాలు 6 అన్నట్టు మొత్తం. సో వేదాంగాలను మొదటి నిరుక్త రచయిత వచ్చేసి యాస్కుడు దీన్ని రచించడం జరిగింది. ప్రధాన అంశం వచ్చేసి పదాల వృత్తి, అంటే కష్టమైన పదాల గురించి నేను చెప్పడం జరిగింది. వివరణ వచ్చేసి వేదం చదవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ యొక్క నిరుక్తి అనేది. నెక్స్ట్ వచ్చేసి శిక్ష దీనిని పాణిని రచించడం జరిగింది. ఈ పాణిని యొక్క మరొక రచన వచ్చేసి అష్టాధ్యాయి. ఇంపార్టెంట్ చూసుకోండి, పాణిని గురించి అడగడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో. సో ఇది సంస్కృత వ్యాకరణం అన్నమాట. దీని యొక్క ప్రధాన అంశము వేదమంత్రాల ఉచ్చారణ. ఇందులో వేదమంత్రాల ఉచ్చారణ గురించి ఈ శిక్షలో ఇవ్వడం జరిగింది. అంటే ఈ వేదాంతమైన శిక్షలో వేదమంత్రాల ఉచ్చారణ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఛందస్సు వచ్చేసి పింగళుడు రచించడం జరిగింది. ఈ వేద మంత్రాల రూపం, శబ్దం గురించి ఉంటుంది. వేదం రాయడానికి ఈ యొక్క ఛందస్సు అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వ్యాకరణం, దీన్ని పాణిని రచించడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పాణిని రచన వచ్చేసి అష్టాధ్యాయి అన్నాం కదా, శిక్ష అనే దాన్ని కూడా పాణిని రచించాడు. ఈ పాణిని వ్యాకరణం అనేది రచించడం సంస్కృత వ్యాకరణం అన్నాం కదా, ఆ విధంగా ఈ వ్యాకరణం అని ఉంది. సో పాణిని క్రమ పద్ధతులలో భాషాధ్యయనం, అంటే మనం ఏ విధంగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటామో ఆ విధంగా భాషని అధ్యయనం చేసి వ్యాకరణం అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ ఉపనిషత్ అనే పదము ఉపనిష్ అనే సంస్కృత పదం నుంచి ఇది నెక్స్ట్ రిపీట్ కావడం జరిగింది. ఓకే, జస్ట్ వెయిట్. సో నెక్స్ట్ వచ్చేసి జ్యోతిష్యం. మనం ఇప్పుడు వ్యాకరణం గురించి చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి జ్యోతిష్యం. దీన్ని లగదుడు గర్గుడు రచించడం జరిగింది. నక్షత్ర శాస్త్రం స్థితిగతుల ప్రభావం గురించి చెప్పారు. భవిష్యత్తును తెలియజేసేదన్నమాట ఇది.
జ్యోతిష్యం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి మనం బయట జ్యోతిష్యం మన గురించి మనం తెలుసుకుంటున్నాం పండితుల దగ్గర, అదే జ్యోతిష్యం అన్నమాట. ఇది భవిష్యత్తును తెలియజేస్తుంది అన్నట్టు. అంటే నక్షత్రాల యొక్క స్థితిగతుల ప్రభావం మీద వీటి గురించి నేర్చుకోవచ్చు. సో జ్యోతిష్యంకి సంబంధించి మరొక మనకు గుప్తుల కాలంలో వరాహమిహిరుడు కూడా చాలా బాగా వివరించారు. ఆయన జ్యోతిష్ శాస్త్ర పితామహుడు అని కూడా చెప్తారు వరాహమిహిరుడిని. సో ముందుగా ఆయన కన్నా ముందు లగధుడు, గర్గుడు అనే ఆయన రాశాడనమాట. ఇలా తర్వాతే ఆయన వరాహమిహిరుడు వీరిని బేస్ చేసుకొని రాయడం జరిగింది. సో ప్రపంచంలోనే మొదటిగా మన లగధుడు, గర్గుడు రచించడం జరిగింది. సో కానీ జ్యోతిష్ శాస్త్ర పితామహుడు అని వరాహమిహిరుడిని పేర్కొంటారు. ఎందుకంటే ఆయన సరైన విధంగా అందులో ఇంకేమైనా అవసరమని యాడ్ చేసి రాశాడు కాబట్టి ఆయనని చెప్పుకుంటారు. సో కల్పం గురించి చూసినట్లయితే అశ్వలాయనుడు రచించడం జరిగింది. గృహస్థు విధులు. నెక్స్ట్ సలంఖ్యాయనుడు సామాజిక బాధ్యతల గురించి రచించాడు. దానికి ఎటువంటి పేరు అనేది లేదు ప్రస్తుతం. సో నెక్స్ట్ సూత్ర వాజ్మయంలో ముఖ్యమైనవి వచ్చేసి కల్పసూత్రాలు అన్నట్టు. సో ఉపవేదాలు 4, వేదాలు వేరు, ఉపవేదాలు వేరు. సో ఉపవేదాల గురించి చూసినట్లయితే ఇవి 4 రకాలు. వేదాలపై చేయబడిన సంఖ్యానాలే ఉపవేదాలు అన్నట్టు. వీటి గురించి ఈజీగా గుర్తుండే విధంగా నేను రెడ్ మార్క్ చేసి ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. వేదాలపై చేయబడిన వ్యాఖ్యానాలు ఉపవేదాలు. మొదటిది ధనుర్వేదం. ఇది ఋగ్వేదంపై ఉంది. ఇది యుద్ధ విద్య గురించి ఉంటుందన్నట్టు. సో నెక్స్ట్ శిల్పవేదం. ఇది యజుర్వేదంపై ఉంది. ఇది శిల్ప విద్య గురించి చెప్తుంది. శిల్ప విద్య. ధనుర్వేదం అంటే ధనుస్సు, మనకు ఐడియా ఉంది కదా. ధనుర్వేదం అంటే ధనుస్సు కాబట్టి ధనుస్సు దేనికి ఉపయోగిస్తాం? యుద్ధం కోసం ఉపయోగిస్తాం. శిల్పం కాబట్టి శిల్ప విద్య. గాంధర్వ వేదం అంటే సామవేదంపై, అంటే గాన విద్య. ఓకే, అర్థమైంది. గాంధర్వ వేదం గాన విద్య. సామవేదంలో ఏముంటుంది? సంగీతం ఉంటుంది. గాన అంటే సంగీతం. గాంధర్వ వేదం అన్నా కూడా అదేవిధంగా అదే అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఆయుర్వేదం. అథర్వణ వేదంపై వైద్య విద్య. సేమ్ మనం అథర్వణ వేదంలో ఆయుర్వేదం గురించి అథర్వణ వేదంలో పేర్కొనడం జరిగిందని చెప్పాం కదా ఆయుర్వేదం గురించి. ఇది సేమ్ అదేవిధంగా ఆయుర్వేదం అంటే వైద్య విద్య, అథర్వణ వేదంపై ఉంది. ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ షట్ దర్శనాలు 6 అన్నమాట మొత్తం. షట్ అంటే 6 దర్శనాలు కాబట్టి 6 దర్శనాలు. ఓకే, భగవంతుణ్ణి దర్శించే విధానాలు అన్నట్టు ఇవి. దర్శనం, రచయిత, బాధ్యత, ప్రాధాన్యత. ఓకే, సో సాంఖ్య, దీన్ని కపిలుడు రచించడం జరిగింది. ఈ సిద్ధాంతం భగవంతుణ్ణి విశ్వసించదు. ఓకే, యోగం చేయడం ద్వారా ముక్తిని పొందవచ్చని తెలుపుతుంది. అంటే భగవంతుడు ఉన్నాడని నమ్మదన్నట్టు. యోగం చేయడం ద్వారా మాత్రమే ముక్తిని పొందవచ్చని తెలుపుతుంది. ఇవి 2 అంశాలను నమ్ముతుంది. ఒకటి ప్రకృతి, రెండోది పురుష. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయని చెప్తుంది: సత్వ, రజు, తము. ఓకే, అంత డెప్త్ అవసరం లేదు, జస్ట్ అట్లా తెలుసుకుంటే బెటర్. రెండోది యోగ సూత్ర, ఇది ఇంపార్టెంట్. మహాభాష్యం, ఈ రెండింటిని రచించింది మాత్రం పతంజలి, వెరీ ఇంపార్టెంట్. ఇది భగవంతుని విశ్వసిస్తుంది. మరియు భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ UN 2015లో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించడం జరిగింది. యోగ సూత్ర, పతంజలి. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. భారత ప్రధానమంత్రి వచ్చేసి జూన్ 21 తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు కాబట్టి అప్పటి నుంచి ఈ యోగా డే మనం జరుపుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ న్యాయ, దీన్ని గౌతముడు రచించడం జరిగింది. ఈ తర్క సిద్ధాంతం అన్నమాట. ఇది తార్కిక ఆలోచనలను వివరిస్తుంది. ఓకే, నెక్స్ట్ వైశేషిక కణాదుడు, ఇది ఇంపార్టెంట్. ఇది కణాదుడు మన మొట్టమొదటి ప్రతి పదార్థానికి ఒక స్వంత స్వభావం ఉంటుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రతి కణానికి ఒక సొంత స్వభావం ఉంటుందని చెప్పారు కణాదుడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా, ఎవరు చెప్పలేదు, ఈయన మాత్రమే మొట్టమొదటిగా చెప్పారు. కానీ ఇక రికార్డ్స్ ప్రకారము కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన వారు వేరువారు ఉన్నారు. కానీ మొట్టమొదటిగా మన ఇండియాకు సంబంధించిన అతను కణాదుడు. ఓకే,
పూర్వమీమాంస ఈ జయమని రచించడం జరిగింది. ఇది వేదాల సారాంశమును వివరిస్తుంది. నెక్స్ట్ ఉత్తర మీమాంస బదరామాయణుడు సృష్టి అంతా మాయ, బ్రహ్మ ఒకటే సత్యం అని తెలుపుతుంది. ఇది హిందూ మతమునకు మూలాధారము. దీన్నే వేదాంతము అంటారు. దీనిలో గొప్పవాడు శంకరాచార్యుడు. ముందుగా మనం శంకరాచార్యుల గురించి చిన్నగా లెసన్స్ నేర్చుకుంటాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.